అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే షాపింగ్‌కి వెళ్తున్నాము. విజయవాడలో చెన్నై షాపింగ్ మాల్ అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటది. సో, నేను, అమ్మ, మా హస్బెండ్ అండ్ మోన్విత అందరం కలిసి వెళ్తున్నాము. యాక్చువల్‌గా ఎవ్రీ టైము మా అమ్మమ్మ వచ్చినప్పుడల్లా షాపింగ్‌కి తీసుకెళ్తామనమాట. సో, ఈసారి మేము హౌస్ షిఫ్ట్ అవ్వడం వల్ల చాలా దూరము. సో, అందుకే ఇది వచ్చేప్పటికి నా కాలేజ్ ఇక్కడే. మీకు విజయవాడలో ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ తెలుస్తుంది. ఇది నా జస్ట్ ఈ కొంచెం దగ్గరలోనే నా కాలేజ్ అనమాట. అండ్ నా కాలేజ్ అండ్ నా స్కూల్ కూడా దాటాక అప్పుడు ఈ షాపింగ్ వస్తుంది. నాకు తెలిసినంత అది రేడియో స్టేషన్ ఉంటుంది కదా, అది దాటాలన్నమాట. సో ఫస్ట్ టైం నేను చెన్నై షాపింగ్ మాల్ విజిట్ చేయడము చాలా బాగున్నాయి. అండ్ మీ అందరికీ తెలిసిందే ఆషాఢం అంటేనే ఆఫర్స్. సో ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 150 నుండే ఉన్నాయన్నమాట డైలీ వేర్ శారీస్. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా ఫుల్ వీడియో మీకు నేను అప్లోడ్ చేస్తాను. నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడే కాదు, మేము జీవీ మాల్లో కూడా షాపింగ్ చేసాము. నేను అది అప్లోడ్ చేయలేదు అనుకుంటా, చేయలేదు. అక్కడ వచ్చేప్పటికి కొన్ని తీసుకున్నాము. యాక్చువల్గా జీవీ మాల్ సత్తుపల్లికి అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్ళాం, కానీ నాకు అక్కడ డ్రెస్సెస్ ఏం నచ్చలేదు. సో నాకు మాకి ఒకసారి అమ్మకి అత్తయ్యకి కూడా కొన్నామన్నమాట. సో అది వీడియో క్లిప్ మిస్ అయి ఉంటుంది, నేను నెక్స్ట్ షార్ట్లో షేర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేటప్పుడు చూసారా 649 నుంచి కాటన్ శారీస్, మల్మల్ శారీస్ కానీ సిల్క్ మనకి ఇవి ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో తెలుసా, పార్టీవేర్ శారీస్. ఇవి కూడా 699. నేనైతే ఇక్కడ నాకు బిల్లింగ్ 13,000 అయింది. కూడా చూసారా 270, 250, 199 నుంచి శారీస్ చాలా బాగున్నాయి అన్నమాట డైలీ వేర్కి. అండ్ మనం ఏదైనా డ్రెస్ కుట్టించుకోవడానికి కూడా బాగుంటుంది. నేను ఏమేమి తీసుకున్నాను అయితే ఆల్రెడీ చెప్పా కదా, ఫుల్ వీడియోలో నేను షేర్ చేస్తాను. నాకు ఇప్పుడు చూస్తుంటే కొన్నిసారి అబ్బాయి ఎందుకు చూడలేదు, నేను మిస్ అయినట్టున్నా అనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళా అంటే మా హస్బెండ్ ఏం లేదు, అసలే 13,000 అయిందనమాట బిల్లు. చాలా బాగున్నాయి. ఇక్కడ మా అమ్మమ్మ సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ ఎంటైర్ షాపింగ్లో ఎక్కువ టైం పట్టిందంటే ఇక్కడే అనమాట సారీ షాపింగ్. సారీస్ అయిపోయాక నేను మా హస్బెండ్ ఊరికే పైకి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళాము. అక్కడ డ్రెస్సెస్, 3 పీస్ కుర్తీ సెట్స్. యాక్చువల్గా ప్రైస్ ఎక్కువగానే ఉంది, కాకపోతే ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఏంటంటే ఆన్లైన్లో మనకి చాలా తక్కువ ఉంటాయి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి. అది ఆఫ్లైన్లో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఆయన రేట్ ఎక్కువే కానీ తప్పదు కదా, కొంచెం క్వాలిటీ అవి కూడా బాగుంటాయి అనిపించింది. సో అందుకే నేనైతే ఇక్కడే తీసుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్కి కూడా తీసుకున్నాం అనమాట బట్టలు. సో ఏమేమి తీసుకున్నాము అనేది మీకు ఇందులో కూడా కనిపిస్తుంది. అండ్ నాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది. నా మోన్విత చాలా సపోర్ట్ చేసింది, అసలు ఎక్కువ ఏడిపించలేదు. ఇక్కడే అమ్మమ్మని కింద ఉంచేసి మేము 5 ఫ్లోర్స్కి వెళ్ళామన్నమాట. షాపింగ్ అయితే చాలా మంచిగా హ్యాపీగా జరిగింది. కాకపోతే చాలా అంటే చాలా అలసిపోయాము. ఈ షాపింగ్ అంతా అయిపోయాక నెక్స్ట్ డే ఒకటి జరిగింది, అది నేను కమింగ్ వీడియోలో షేర్ చేసుకుంటాను డెఫినెట్లీ. ఏంటంటే మా ఇంటి దగ్గర అంటే ఇంట్లోనే బాల్కనీలో అవి పిచ్చుక గూడు పెట్టింది. నేను మీకు చూపిస్తానండి నెక్స్ట్ షార్ట్స్లో. ఆ గూడు పెట్టినప్పుడు మా అమ్మ కూడా కొంచెం హెల్ప్ చేసింది అది హౌస్ కట్టుకోవడానికి. సో అందుకే అవే అనమాట సౌండ్స్. చాలా పీస్ఫుల్గా ఉంటాయి, సమ్టైమ్స్ చాలా ఇరిటేటింగ్గా కూడా ఉంటాయి అనుకోండి. సో అది పక్కన పెట్టేస్తే మీరు కనుక షాపింగ్ ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మంచి సేల్ ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆఫ్లైన్ ట్రై చేయండి అని చెప్తాను. అండ్ చాలా బాగుంటుంది కూడా, చాలా ఎక్స్ప్లోర్ చేసి కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ చాలా బాగా చూపిస్తున్నారు కూడా. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను కనుక శారీ కట్టుకునే పర్సన్ అయితే నేనైతే చాలా తీసుకునేదాన్ని, బట్ శారీ కట్టుకోను కదా. అండ్ డ్రెస్ ఏమైనా కుట్టించుకుందామని ఉంది, కానీ ఇప్పుడు దానికి చాలా టైం టేకన్ ప్రాసెస్. మనం మెటీరియల్ తీసుకొని అది రెఫరెన్స్ చూపించి అది ఎగ్జాక్ట్గా కుట్టేయాలంటే నేను ఒక టైలర్ షాప్ ఉంది, నేను చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ అక్కడే కుట్టించుకునేదాన్ని ఫ్రమ్ పాస్ట్ 20 years నుంచి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నాకు కన్ఫర్మ్గా మా హస్బెండ్ తోడు కావాలన్నమాట, అంత దూరం వెళ్ళాలంటే. సో ఇదే అనమాట, పైకి వచ్చాము. బాగున్నాయి కుర్తీస్ కానీ కుర్తీ సెట్స్ కానీ. 2 పీస్ కుర్తీస్ అయితే 500 ఉన్నాయి ఇవి, బట్ నాకు క్వాలిటీ అంత మంచిగా ఏమి అనిపించలేదు, అందుకే నేను తీసుకోలేదు.
బట్ ఇప్పుడు అనిపిస్తుంది చూసినప్పుడు అబ్బా ఇది ఒక్కటి తీసుకున్నా బాగుండేది అని చెప్పి 600 అలా ఉంది. నేను అందులో తీసుకున్నాను 2 పీస్ కుర్తీ సెట్స్ 2 తీసుకున్నాను. అండ్ చున్నీ ఉన్న డ్రెస్సెస్ ఒక 2 తీసుకున్నానా నాకు గుర్తులేదు. అండ్ ఫ్రాక్స్ కూడా చూశాను బాగున్నాయి. బట్ ఏంటంటే నాకు నచ్చిన వాటిల్లో నా సైజెస్ లేవు. నాకు అదే బాధ అనమాట. చాలా బాగున్నాయి కానీ సైజెస్ లేవు. అందుకే నేను ఏం చేశానంటే అయితే నాకు ఎంలోనే ఎల్లో నచ్చుతున్నాయి లేదా XXలో నచ్చుతున్నాయి. సో ఏం చేస్తాను అంటే XXలో తీసుకొని ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్కి కూడా నచ్చింది. కానీ ఈ ఒక్క టాపే 600. సో అదే 600 పెడితే కుర్తీ సెట్ వస్తుంది కదా, ఐ మీన్ టాప్ అండ్ బాటమ్ వేర్ వస్తుంది కానీ తీసుకోలేదన్నమాట. సో బిల్లింగ్ అయింది 13,000 అయింది. బిలీవ్ మీ చాలా ఎక్కువే అయింది. మా హస్బెండ్ కొంచెం చూసారు కానీ పర్లేదులే అని చెప్పి తీసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.